ప్రభువారు వచ్చినటువంటి ఉద్దేశం. ఆయన అంతర్లీనంగా నేను వచ్చిన పని ఇది కాదు. అలాగే మనం మొదటి అధ్యాయంలో చూసుకున్న 3 వచనాలు, 1వ అధ్యాయంలోని 29, 35, 43 వచనంలో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రభువారు వచ్చినేంటి? పాపముల నుంచి విడిపించడానికి. పాపముల నుంచి మనల్ని ఆయన ఏం చేస్తాడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, నాకు ఆహారం ఏమైంది? ఆయన చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి పని. ఆ మాటను ఆధారం చేసుకుని ఆయన అంటా ఉన్నాడు అంతర్లీనంగా, అమ్మా నాతో నీకేం పని? నా సమయము ఇలాంటి పరిస్థితులను చూసి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి స్థితి కాదు అని ఆయన చెప్పకనే చెప్పేశాడు. అయినప్పటికీ ప్రభువారు ఆయన మరి ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఏం చెప్తాడంటే, మనము ఇక్కడ రాయబడలేదు కానీ ప్రభువారి గురించి ఒక మాట చూడొచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. ఏమంటదంటే, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయలేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగూ చేయును. అలాగే 5:30లో కూడా గమనిస్తే, నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుచుదును గాని నా ఇష్ట ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైంది. సో ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ప్రభువారు తన యొక్క ఉద్దేశం అంతకు ముందే మనం గమనించినట్లయితే బాప్తిసం తీసుకున్నప్పుడు మరి అపవాదైనటువంటి సాతాను కూడా ఏమంటాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటాడు. ఈ సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. ఈ విధంగా గమనించినప్పుడు మరి ఇక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభువారికి ఇది ఆయన ముందుకు వచ్చినటువంటి 2వ సవాలు అని చెప్పొచ్చు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి తన సొంత శరీరం నిమిత్తమై ఆ రాళ్లను రొట్టెలుగా ఆయన మార్చుకోలేదు. ఆయన వాక్యం ద్వారా జీవించడాన్ని అనేకమైన వచనాలు చూపిస్తూ వస్తాడు. కానీ ఇక్కడ ఏమని తెలియజేస్తా ఉన్నాడు? తండ్రి చిత్తము లేకుండా, నా తండ్రి చిత్తం, నాకు ఓన్గా ఏ అథారిటీ లేదయ్యా అనేది పర్సనల్ కాన్వర్జేషన్ ప్రభువారికి అంతర్లీనంగా జరుగుతూ ఉంది. ఆయన వచ్చిన పని అది కాదు. అలాగే తన హృదయంలో ఏముంది? ఇది నా చిత్తం కాదని ఆయన తండ్రిని విజ్ఞాపన చేసినట్టుగా, తండ్రికి ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతూ వస్తాం. అనుకుని ఉండొచ్చు ఆయన, మరియతో నాకు రిలేషన్షిప్, నేను ఆమె కుమారుని మాత్రమే, కానీ పరమ తండ్రి కుమారుడైనటువంటి దేవుని చిత్తం నేను నెరవేర్చడానికి వచ్చాను అని ప్రభువారు తన మనసులో అనుకొని ప్రార్థన చేసినటువంటి వాడిగా మనం చూస్తూ, ప్రభువారు వచ్చినటువంటి ఉద్దేశం, ఆయన అంతర్లీనంగా నేను వచ్చిన పని ఇది కాదు. అలాగే మనం మొదటి అధ్యాయంలో చూసుకున్న 3 వచనాలు, 1వ అధ్యాయంలోని 29,